హైదరాబాద్లో దారుణ ఘటన చోటు చేసుకుంది. నగరంలోని మియాపూర్ ప్రాంతం వద్ద ఒకే కుటుంబానికి సంబంధించినటువంటి 5 వ్యక్తులు అనుమానాస్పదంగా మృతి చెందడం కలకలం రేపుతుంది. వారందరూ కూడా ఆత్మహత్య చేసుకున్నట్టుగా ప్రాథమికంగా తెలుస్తుంది. ఒకే కుటుంబానికి చెందినటువంటి ఈ 5 అనుమానాస్పద మృతి చెందడం కలకలం రేపుతుంది. అక్కడ ఉన్నటువంటి స్థానికులందరినీ కూడా ఒక్కసారిగా భయకంపితుల్ని చేస్తుంది. ఈ దారుణ ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. సమాచారం అందుకున్నటువంటి పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రస్తుతం పోలీసులు అక్కడ దర్యాప్తు కొనసాగిస్తున్నారు. మృతులంతా కూడా ఒకే కుటుంబానికి చెందినటువంటి భార్యాభర్తలు, అదేవిధంగా వారి అత్తమామలు, అదేవిధంగా 2 ఏళ్ల చిన్నారి ఒక పాప కూడా మృతి చెందింది. ఈ ఘటనలో పాపకు ముందు విషమిచ్చి ఆ తర్వాత ఈ 4 ఆత్మహత్య చేసుకున్నట్టుగా అక్కడ ఆనవాళ్లు కనిపిస్తున్నాయంటూ కూడా చెప్తున్నారు. సో వీరందరూ ఒకే కుటుంబానికి చెందిన వారు కావడంతో మొత్తం కుటుంబం అంతా కూడా క్షణాల్లోనే ఒక్క రాత్రిలోనే మొత్తం కూడా వారందరూ మృతి చెందడం అక్కడ ఉన్నటువంటి వారందరినీ కూడా కలిచివేస్తుంది. అయితే ఈ మృతికి గల కారణాలేంటి, వారు ఎలా చనిపోయారు, ఎందుకు చనిపోయారు, దానికి గల కారణాలేంటి, ఆ పసి పాపను కూడా ఎందుకు చంపవలసి వచ్చింది, ఇలాంటి అనుమానాలు ఇప్పుడు వ్యక్తమవుతున్నాయి. ఇక ఘటనా స్థలంలో సూసైడ్ నోట్ ఏమైనా లభించిందా లేదా అనేది కూడా పోలీసులు వెల్లడించలేడు. అక్కడ మొత్తం గాలిస్తున్నారు. ఇంట్లో ఏమైనా అంటే వీరు చనిపోవడానికి గల కారణాలేంటి, సూసైడ్ చేసుకోవడానికి గల కారణాలేంటి, ఏమైనా ఎక్కడైనా ఆనవాళ్ళు ఏమైనా లభిస్తాయేమో దానికి సంబంధించి కూడా క్లూస్ టీమ్తోని గాలిస్తున్నారు. ఇక ముందుగా చిన్నారిని చంపేసి ఆ తర్వాత వీరందరూ కూడా చిన్నారికి విషం ఇచ్చి తర్వాత వీరందరూ కూడా చనిపోయి ఉంటారని కూడా ప్రాథమికంగా భావిస్తున్నారు. ఈ ఘటన పైన అన్ని కోణాలలోనూ దర్యాప్తు చేస్తున్నారు. ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఇలాంటి ఘటనల్లో కొన్ని ట్విస్టులు కూడా చోటు చేసుకున్నాయి. ఆత్మహత్యగా కనిపించినా కూడా తర్వాత హత్యగా నిర్ధారణ అయినటువంటి ఘటనలు గతంలో చాలా బయటకు వచ్చాయి. కాబట్టి దీన్ని అనుమానాస్పద మృతిగానే ప్రస్తుతానికైతే పోలీసులు భావిస్తూ దీన్ని అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ఆత్మహత్య ఘటనగా, అదేవిధంగా ఒకవేళ ఎవరైనా చంపేసి ఉంటారా అనే కోణంలో కూడా ప్రస్తుతానికైతే దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఇక పోస్ట్ మార్టం నివేదిక అందినటువంటి తర్వాత ఈ కేసులో ఒక స్పష్టత వస్తుందని కూడా పోలీసులు తెలుపుతున్నారు. అంటే పక్కాగా ఇది సూసైడ్ సంబంధించిన కేసేనా అనేది నిర్ధారణ అవుతుంది పోస్ట్ మార్టం తర్వాత. ఒకే కుటుంబంలోని వారంతా ఆత్మహత్య చేసుకోవడంతో అక్కడ స్థానికుల్లో తీవ్ర భయాందోళన వ్యక్తమవుతుంది. ఇక మృతుల వివరాలు కనుక చూస్తే లక్ష్మయ్య అనేటువంటి 60 సంవత్సరాల వ్యక్తి వృద్ధుడు, అదేవిధంగా వెంకటమ్మ లక్ష్మయ్య భార్య 55 సంవత్సరాల ఈమె కూడా ఉంది. అదేవిధంగా అల్లుడు అనిల్ 38 సంవత్సరాల వ్యక్తి, కవిత 36 సంవత్సరాల మహిళ భార్యాభర్తలు వీరిద్దరు కూడా అక్కడ విగత జీవులుగా పడిపోయినారు. ఇక వీరి కుమార్తె 2 సంవత్సరాల పసిపాప అప్పు తను కూడా విగత జీవిగా మారిపోయింది. అక్కడ మరోవైపు మియాపూర్ సమీపంలోని చందానగర్లో స్థానిక నాలాలో మరొక మృతదేహం కూడా లభించింది. దీంతో ఒక్కసారిగా ఆ ప్రాంతం అంతా కూడా ఈరోజు జరిగినటువంటి ఘటనలతో తీవ్ర ఉద్రిక్త వాతావరణానికి దారితీసింది.